అనేది లేదు. ఇలాగే వదిలేస్తే ప్రత్యర్థుల డామినేషన్ పెరిగిపోయి పార్టీకి డామేజ్ వస్తుంది కాబట్టి అది ముందస్తు నివారణ చర్యల ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? కలిపితేనే ఒకటేనే ఎందుకు అనుకోవాలి? అన్నీనా? బట్ ప్రభుత్వానికి నష్టం అవుతుంది, పార్టీకి నష్టం అవుతుంది, అదే సమయంలో విద్యార్థుల సమస్య పరిష్కారం అయిపోతే అది ఉండదు కదా. ఇక అన్ని కలిపితేనే అవుతుంది. ఇందులో బేసిక్గా ఒకటేంటంటే నీట్ విషయంలో ఇప్పటికి కూడా రియాలిటీ అర్థం చేసుకోలేకపోతుంది. ఒకటే, భారతీయ జనతా పార్టీ కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఈజ్ ఆర్గనైజ్డ్ హైయెస్ట్ బిగ్ మాఫియా. దీని మీద ఇప్పుడు గొడవ చేసేవాళ్ళందరూ ఇది కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా సృష్టిస్తున్న సంక్షోభం. వీళ్ళకి ఎంత తిండికి డబ్బులు ఇవన్నీ వచ్చింది బయట దేశాల నుంచి కాదు, మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ నుంచి. ఎందుకు అంటే మీకు ఎంసెట్లుగా ఉన్నంతసేపు కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఫుల్ ఖుషి. ఇప్పుడు మనకి మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఎంసెట్ అప్పుడు 1 1 1 2 2 2 ర్యాంకులు దాదాపు ఒక 5-6 విద్యా సంస్థలు క్లెయిమ్ చేసి ఈ 5-6 విద్యా సంస్థలు చివరికి ఏ స్టేజ్కి వచ్చినాయి అంటే ఫస్ట్ వచ్చినోడు అందరికి ఓకే చేస్తా, ఎవడి మీద కేసు పెట్టుకోకుండా వాడికి ₹1 కోటి డబ్బులు ఇచ్చేసి వాడి ఫోటో అందరూ వాడేసుకుంటా. ఇప్పుడు ఎక్కడ ఎందుకు నిన్న అదాబ్ పేపర్ ఒకటి రాశాడు హైదరాబాద్. ఇప్పుడు టాప్ నీట్ ర్యాంకర్ టాప్ వచ్చినటువంటి వాడు ఎవరు, రాజస్థాన్ అక్కడి నుంచి వచ్చిన అతను ఉన్నాడు కదా ఫస్ట్, అతనికి ₹1.5 కోటి మన ఆంధ్రాకి